అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ మరియు ఇతరులు కూడా బహవః శూరా అనేక మంది వీరులు మదర్థే నా కొరకు త్యక్త జీవితాః ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారు నానా శస్త్రప్రహరణాః వివిధ ఆయుధాలను ధరించిన వారు సర్వే వీరందరూ యుద్ధ విశారదాః యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇంకా చాలా మంది వీరులు నా పక్షంలో ఉన్నారు. వారు నా కోసం ప్రాణాలను కూడా త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వివిధ రకాల ఆయుధాలను ధరిస్తూ యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగి ఉన్నవారు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన పక్షంలో ఉన్న ఇతర యోధుల గురించి కూడా గర్వంగా చెప్తున్నాడు. అతను చెప్పడం ఏంటంటే, నా కోసం ప్రాణాలు ఇస్తానన్నంత నమ్మకంతో ఉన్న వీరులు నా వైపు ఉన్నారు. వారు అనేక రకాల ఆయుధాలను అందిపుచ్చుకుని యుద్ధ నైపుణ్యంలో ప్రవీణులు. అయితే ఈ మాటల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో కూడిన బాహ్య ధైర్యం కనిపించినా, ఇది కొంతవరకు అతని లోపల పెరుగుతున్న భయాన్ని దాచే ప్రయత్నంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే శత్రుపక్షం పాండవులు బలంగా ఉన్నారన్న భావన అతనిని అప్రత్యక్షంగా ఆందోళనలోకి నెడుతుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.